श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరి గునాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा बाबा साई 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 बाबा साई
బాబా సాయి 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 బాబా
बाबा साई 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 साई बाबा 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 श्री सच्चिदानंद
सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 18వ అధ్యాయం మదనుగ్రహము. ఓ సర్వశ్రేష్ఠులు నిత్యులు అయిన సద్గురు మీకు జయకారాలు. ప్రత్యక్ష పరబ్రహ్మలైన సద్గురు మీకు జయకారాలు. ఈశ్వరుణ్ణి మోహింపజేయగల శక్తిని స్వాధీనంలో ఉంచుకోగల మీకు జయం. మీరు మీ భక్తులకు అనుభవం ఇచ్చి ఆద్యంతరహితంగాను సుఖ దుఃఖ శోక హర్షాలు ఇత్యాది ద్వంద్వాలకు అతీతంగాను ఉంటూ ఏ రకమైన మనోవికారాలతోనూ క్షుబ్ధం కాని సద్గురు మీకు విజయం కలుగుగాక. ఆత్మస్వరూపాన్ని తెలియజేయగల వారు మీరొక్కరే. స్నానం చేయటానికి సాగరంలోకి పోయిన ఉప్పు బొమ్మ తిరిగి బయటకు రాగలదా? అలా ఎన్నటికీ జరగదు. మీ విషయం కూడా అంతే. వేదాలు శృతులు దేనికోసం రాత్రింబాళ్ళు వాద వివాదాలు చేస్తాయో,
స్పష్టంగా చూపిస్తారు. అదృష్టవశాత్తు మీ కృపాదృష్టి పరిధిలోకి వచ్చిన వారికి ఇది తమది, ఇది ఇతరులది అనే అల్పభావనకు స్థానమే ఉండదు. గత అధ్యాయంలో బ్రహ్మ చిక్కుని విప్పి స్పష్టం చేయడం జరిగింది. బ్రహ్మ జిజ్ఞాసులకి లోభం అనే ఆవరణ బ్రహ్మజ్ఞానాన్ని ప్రాప్తింపజేసుకోవడంలో అవరోధంగా పరిణమించడం గురించిన వర్ణన అయింది. నా మీద కురిసిన అనుగ్రహ కథనాన్ని ఇప్పుడు శ్రోతలు ఆధారంగా వింటే మార్గదర్శకత్వం చేసే బాబా స్వభావం వారి మనసుకు అనుభవంలోకి వస్తుంది. ఇది కూడా ఓ మధుర కథ. దాన్ని నేను ఉన్నదున్నట్లు చెప్తాను. శ్రోతలు తమ శ్రేయస్సు కోసం స్వస్థ చిత్తంతో వినాలి. కథను వినాలని శ్రోతలు తత్పరులైతే భక్తుకి ఉల్లాసం, ఉత్సాహం కలిగి ఇద్దరి హృదయాల్లోనూ ప్రేమ ఉప్పెనలా ఉప్పొంగి ఆనందం చిందులు వేస్తుంది. సాయిబాబా అణువంతైన రాగ లోభాలు పెట్టుకోకుండా వారి వారి అధికారాలను అనుసరించి భక్తులకు సరైన మార్గాన్ని ఉపదేశించేవారు. గురువు చెప్పినది ఇతరులు ఎవరికైనా చెప్తే అది విఫలమవుతుందని ఎంతమందో అభిప్రాయపడ్డారు. అయితే అది కేవలం కాల్పనికము, అర్ధరహితము అయిన దాంభికము. ప్రత్యక్షంగానే ఏమిటి, స్వప్నంలో చెప్పిన చక్కని ఉపదేశాలను కూడా అందరికీ చెప్పవలసి ఉంటుంది. దానికేమీ ఆధారము, రుజువు లేదు అనంటే దానికి బుధకౌశిక ఋషి ఆధారం ఉంది. అతను తనకు స్వప్నంలో దీక్షారూపంతో ప్రాప్తించిన రామరక్షా స్తోత్రాన్ని అందరికీ చెప్పేశాడు. సద్గురువు వర్ష ఋతువులోని మేఘమే. గొప్ప ప్రేమాతిరేకంతో ఆయన స్వానంద జలాన్ని వర్షిస్తారు. అదేమన్నా నిలువ ఉంచుకోవటానికా? కాదు. స్వయంగా మనసారా తనివితీరా త్రాగి అందరిచే త్రాగించడానికి. పిల్లల చుబుకం పుచ్చుకుని వారి ఆరోగ్యం కోసం అమ్మ వాళ్ళని మాయబుచ్చి మందంతా త్రాగించినట్లు అచ్చం అదే విధంగా ఉంటుంది బాబా హస్తకౌశలం. ఆయన బోధనా పద్ధతి గుప్తంగా ఉండదు. ఆయన తమ భక్తుల కోరికని ఏదో ఒక పద్ధతిలో అనూహ్యంగా నెరవేరుస్తారని గుర్తుంచుకుని మరీ వినండి. సద్గురుతో కలిసి జీవించడం ధన్యం. ఆయన గొప్పతనాన్ని ఎవరు వర్ణించగలరు? సద్గురువు చెప్పిన ఒక్కో మాట గుర్తొస్తే మనకు ఉన్న వర్ణనా పటిమ ఉవ్వెత్తున ఎగసిపడుతుంది. ఈశ్వరుణ్ణి భక్తి భావంతో స్తుతించినా, గురు సేవ, పూజ చేస్తున్నా గురువు నుంచి ప్రాప్తించవలసిన జ్ఞానం ప్రాప్తిస్తుంది. ఇతర సాధనలు వ్యర్థమైపోతాయి. విక్షేపము, ఆవరణల వల్ల సంసారాన్ని దాటగల మార్గం అంధకార బంధురంగా ఉంటుంది. గురూపదేశమనే కాంతి కిరణాలు ఏ అవరోధాలు లేకుండా మార్గాన్ని చూపిస్తాయి. గురువు ప్రత్యక్షంగా ఈశ్వరుడే. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడే. గురువే వాస్తవంగా పరాత్పరుడు, పరాత్పర బ్రహ్మ. చూడండి గురుగీత. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే తల్లి, గురువే తండ్రి. దేవుడు కోపిస్తే గురువు రక్షిస్తాడు. అయితే గురువు కోపిస్తే మాత్రం ఎవరూ రక్షించలేరు. ఇది ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. గురువు ప్రవృత్తికి అంటే ప్రాపంచిక వ్యవహారాలకు మార్గం చూపగలవారు. పుణ్యక్షేత్రాల, వ్రతాల విశిష్టతను చెప్పగలవారు. అదేవిధంగా నివృత్తి గురించి అంటే ధర్మాధర్మాల గురించి, వైరాగ్యం గురించి, వేద శృతుల గురించి వ్యాఖ్యానించగలవారు. బుద్ధిని సావధానం చేసి సత్పురుషులు స్వస్వరూపమనే సంబరాన్ని చూపిస్తారు. కుసుమ కోమలమైన అంతఃకరణతో దయాపరులైన ఆ సత్పురుషుడు భక్తి గురించిన గొప్ప ఇచ్చను కూడా నెరవేరుస్తారు. అందువల్ల భక్తులకు విషయాల పట్ల వాసన అస్తమిస్తుంది. నిద్రలో కూడా జ్ఞానదృష్టి ఉంటుంది. మహాత్ములకు కృప కలిగితే వివేక వైరాగ్యాలు కలిసి ఒకటిగా పెరిగే ఫలాలు ప్రాప్తిస్తాయి. మహాత్ముల సహవాస సౌఖ్యం లభిస్తే, వారి సేవాభాగ్యం కలిగితే, వారిపై ప్రేమ పారవస్యం కలిగితే, స్వయంగా భక్తుల కోర్కెలను నెరవేర్చే కల్పవృక్షాలే అయిన మహాత్ములు వాళ్ళ కష్టాలన్నిటినీ నివారిస్తారు. కనుక నిరంతరం మహాత్ముల సాన్నిధ్యాన్ని పెనవేసుకుని ఉండాలి. మహాత్ముల కథలను వినాలి. వారి చరణాలకు వందనం చేసే సమస్త పాపాలు ప్రక్షాళనమైపోతాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై.
లార్డర్ ముంబై రాజ్యానికి గవర్నర్గా ఉన్నప్పుడు అతను కాబర్డే అనే పేరు గల క్రాబర్డ్ అనే పేరు గల ముంబై నగర మున్సిపాలిటీ కార్యాలయంలో ఒక అయోగ్యమైన పని గురించి తనిఖీ చేశాడు. అప్పుడు ప్రసిద్ధి చెందిన ఒక వ్యక్తి సాయిబాబా భక్తికి ఆకర్షితుడైనాడు. అతనికి మూడు రకాల దుఃఖాలతో నిండిన సంసార మిథ్య అనిపించడం వల్ల, వ్యాపారంలో నష్టం కలగటం వల్ల మనసులో గొప్ప వైరాగ్యం కలిగింది. అతను సామానంతా తీసుకొని ఇల్లు వదిలేశాడు. మనసులో అశాంతి చోటు చేసుకోవటం వల్ల సుదూర ప్రాంతానికి వెళ్ళిపోవాలనిపించడానికి, ఎక్కడైనా సరే ఏకాంతంలో సుఖంగా ఉండాలని మనసులో నిశ్చయించుకున్నాడు. సంకట సాగరంలో పడిపోయినప్పుడు, ఆ కష్టాల కొలిమిలో కాలిపోయేటప్పుడు జీవులకు దైవం గుర్తొస్తాడు. అప్పుడు వారు దైవాన్ని అదే పనిగా పిలిచి ఆయన్ని వెంటపడతారు. అయితే పాపకర్మాచరణ తగ్గిపోనంత వరకు దేవుడి పేరు పెదవులను స్పశించదు. కానీ అదే నామం ఒక్కసారి పెదవులపైకి వచ్చిందంటే అప్పుడు ఆ జీవుల భక్తిని చూసి దేవుడు వారిని మహాత్ములతో జత కలుపుతాడు. అలాగే అయింది ఈ భక్తుడికి. అతని సంసారంలో విసిగిపోవడం చూసి అతని స్నేహితుడు అతనికి హితకరమైన ఒక సలహా ఇచ్చాడు. అది వినండి. ఏమయ్యా, నీవు సమర్థ సాయి దర్శనానికి షిరిడీ వెళ్ళరారాదు? అత్యంత దయాపరులైన మహాత్మునికి నీ గురించి విన్నవించుకోవచ్చు కదా. ఆయన సాన్నిధ్యం ఒక క్షణం పాటు లభించినా నీ మనోచాంచల్యం వెంటనే అస్తమిస్తుంది. వెంటనే అది హరిచరణాలను ఆలింగనం చేసుకుంటుంది. అప్పుడు అక్కడి నుంచి వెనుక తిరగడం కష్టమవుతుంది. దేశ దేశాల నుంచి జనులు వస్తారు అక్కడికి. సాయి మహారాజు చరణాలను పట్టుకుంటారు. ఆయన ఆజ్ఞానుసారం వ్యవహరిస్తారు. ఆయన్ని సేవించి తాము కోరుకున్న మనోరథాలను ఈడేర్చుకుంటారు. అలా సాయిబాబా కీర్తి ప్రసిద్ధి చెందింది. చిన్న పెద్ద అందరికీ ఆయన తెలుసు. ఆయనకి నీపై కరుణ కలిగిందంటే నీ దుఃఖం దూరంగా పారిపోతుంది. షిరిడి గొప్ప పవిత్ర స్థలము. రాత్రింబవళ్ళు అక్కడికి రాకపోకలు జరుగుతుంటాయి. నీవు కూడా దర్శనం చేసుకుని చూడు. మహాత్ముల దర్శనం ఎప్పటికీ శుభప్రదమే. వర్షం పడక ఉదాసీనంగా ద్రవ్యహీనంగా అయిన సమయంలో మేఘాలు అనుకోకుండా కుంభవృష్టి కురిపించినట్లు, లేదా ఆకలితో వ్యాఖ్యానం చెందినప్పుడు పంచపక్ష పరిమాణాలు పళ్ళెంలో వడ్డించినట్లయింది. అతనికి స్నేహితుడిచ్చిన సలహాలను పాటించి అనుభవాన్ని పొందాలని మనసు కనిపించి ఆ భక్తుడు షిరిడి దారి పట్టాడు. షిరిడికి చేరి బాబా దర్శనం చేసుకుని ఆయన పాదాలకు సాష్టాంగం చేశాడు. ఆ కమనీయమూర్తి దర్శనంతో అతని కళ్ళకి తృప్తి కలిగింది. మనస్సు మంత్రముగ్ధమైంది. సనాతన స్వయం ప్రకాశక నిరంజన పూర్ణ బ్రహ్మైన సాయి రూపాన్ని చూసి అతని మనసు శాంతించింది. అతనికి పూర్వజన్మలో చేసుకున్న పుణ్యఫలంతో ఆ పదద్వయము ప్రాప్తించిందనిపించింది. ఆ దర్శనంతో మనసుకి మహానందం నిశ్చితం కలిగాయి. అతని ఇంటి పేరు సాటే. అతని నిశ్చయం అంచంచలమైనది. అతను గురుచరిత్ర పారాయణం నియమంగా చేయటం మొదలుపెట్టాడు. సప్తాహం పూర్తవటానికి ముందు రాత్రి బాబా అతని కళ్ళలోకి వచ్చారు. తమ చేతిలో పారాయణ గ్రంథాన్ని పట్టుకొని బాబా అతనికి స్వయంగా అర్థం చెప్పసాగారు. తమ ఆసనంపై కూర్చుని ఎదుట సాటేని కూర్చోబెట్టుకొని గురుచరిత్ర గ్రంథాన్ని తీసుకొని బాబా నిరూపణ చేయసాగారు. బాబా గ్రంథ పారాయణం చేస్తూ పౌరాణికుల్లా కథ చెప్పసాగారు. సాటే స్వస్థచిత్తంతో శ్రోతలాగా కూర్చొని ఆదరపూర్వకంగా ఆ గురుకథను వింటున్నాడు. సాటే ఆలోచనలో పడ్డాడు. అదేమిటి ఇలా విరుద్ధంగా ఉందా అని అతనికి ఎంతో ఆశ్చర్యం కలిగింది. ప్రేమభావం ముప్పురుకొనగా అతని కంఠం పూడుకుపోయి, ఓ దయామయ సాయినాథ, అజ్ఞానాంధకారమనే దిండుని మెడ కింద పెట్టుకొని వాసన అనే ప్రక్క మీద పడుకొని గురు పెట్టేవారిని మీరు మెల్కొల్పుతారు. అలాంటి స్థితిలో ఉన్న నన్ను తట్టి లేపి గురుచరితామృతాన్ని
ఓ కృపాలు, మీరు నా చేత త్రాగించారు అనుకున్నాడు. సరే, ఆ అనుభవం అయ్యాక సాటేకి పూర్తిగా మెలకు వచ్చింది. జరిగిన విషయమంతా అతనికి ఆకాశాబ్ దీక్షిత్ చెప్పి ఇలా అన్నాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబు. జరిగిన విషయమంతా అతను కాకా దీక్షిత్కి చెప్పి ఇలా అన్నాడు. కాకా సాహెబ్, దీనికి అర్థం నాకేమీ తెలియటం లేదు. అది చెప్పగల సమర్థులు బాబాయే. బాబా మనసులో ఏముందో అర్థం కావటం లేదు. మీరే ఆయన్ని అడగండి. గురు చరిత్ర పారాయణని మళ్ళీ ప్రారంభించాలా లేక ఇంతటితో అయిపోయిందనుకోవాలా? బాబా అభిప్రాయం ఏమిటో అడగండి. అప్పుడే నా మనసుకి శాంతి కలుగుతుంది. అప్పుడు కాకా సాహెబ్ అవకాశం చూసుకొని బాబాతో సాటే స్వప్నం గురించి చెప్తూ ఇలా అన్నాడు. దేవా, ఈ అనుభవంతో మీరు సాటేకి ఏం చెప్పదలుచుకున్నారు? సప్తాహనం అలాగే కొనసాగించాలా లేక అంతటితో ఆపేయాలా? మీదే సాటేకి ఇందులోని అంతరార్థాన్ని స్పష్టంగా చెప్పండి. అతనికి మార్గం చూపండి. సాటే గొప్ప భావార్థి భక్తుడు. అతనిపై కృప చూపి అతన్ని తన ఈ కోరిక నెరవేర్చండి. ఇదే మీ చరణాలకు నా విన్నపం. అప్పుడు బాబా ఇలా ఆజ్ఞాపించారు. అతన్ని మరోసారి పారాయణ చేయమను. ఈ గురు చరిత్ర చదవడం వల్ల భక్తులు పాపరహితులవుతారు. ఈ గ్రంథ పారాయణ చేస్తే చదివే వారికి శుభం కలుగుతుంది. పరమేశ్వరుడు ప్రసన్నమవుతాడు. సంసార మోహం సమూలంగా సమసిపోతుంది. నా అభిప్రాయం ప్రకారం బాబా సాటేకి స్వప్నంలో ఇచ్చిన అనుభవానికి మరొక అర్థం ఇదై కూడా ఉండవచ్చు. తమ చేతిలో గ్రంథాన్ని పట్టుకొని బాబా అతనికి అర్థం చెప్తున్నారు. తమ ఆసనంపై కూర్చొని ఎదుట సాటేను కూర్చోబెట్టుకొని పౌరాణికునిలాగా నిరూపణ చేస్తున్నారంటే నాకు అనిపిస్తుంది కదా. భక్తులు గ్రంథపారాయణ చేసే పద్ధతిని బాబా ప్రత్యక్షంగా తెలియజేస్తున్నారని. ఏ శ్రోతనైనా ఎదుట కూర్చోబెట్టుకొని లేదా బాబా చిత్రాన్ని కానీ లేదా మూర్తిని కానీ ఎదుట పెట్టుకొని గ్రంథ నిరూపణను మధ్య అర్థంతో సహా చెప్తూ ఉంటే గ్రంథపారాయణ నిజంగా సార్థకం అవుతుంది. సాటే చేత మరోసారి గ్రంథపారాయణ చేయమన్నారంటే సాటేని ఈ బోధ ప్రమాణంగా పారాయణ మళ్ళీ చేయమని బాబా అభిప్రాయం అయి ఉండవచ్చు కదా. బాబా ఇలా అంటున్నప్పుడు నేను బాబా పాదాలు నొక్కుతున్నాను. నాకు ఆశ్చర్యం అనిపించి మనసులో అనుకున్నాను, బాబా ఇదెలా? సాటేకి అతి స్వల్ప శ్రమతోనే ఫలితం లభించింది. నేను ఈ గ్రంథ పారాయణను సంవత్సరాల తరబడి అదే పనిగా చేస్తున్న ఫలితం దక్కలేదు. సాటేకి 7 రోజుల్లోనే దానికి ఫలితం దక్కింది. సాటే గురు చరిత్రను 7 రోజులు వరుసగా ఒకేసారే చేశాడు. నేనైతే గడిచిన 40 సంవత్సరాల నుంచి దాన్ని చదువుతున్నాను. దాని గురించి మీరు పట్టించుకునే లేదు. ఒకరికి 7 రోజుల్లో ఫలం, మరొకరికి 7 సంవత్సరాలైనా ఫలితం దొరక్కపోవడం నేను చేసిందంతా వ్యర్థమేనా? ఆ దయామేఘం కరుణామృతాన్ని ఎప్పుడు వర్షిస్తుందా అని నేను చాతకంలా నిరీక్షిస్తున్నాను. అసలు అలాంటి రోజు ఒకటి వస్తుందా? ఆ సంత చూడమని ప్రసన్నులై నాకు ఉపదేశం ఇచ్చి నా మనసులోని కోరికను ఎప్పుడు నెరవేరుస్తారు? భక్త వస్తులుడైన శ్రీ గురు సాయి చేసిన చమత్కారం చూడండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. నా మనసులో వచ్చిన ఆలోచనను ఆయన వెంటనే తెలుసుకున్నారు. అజ్ఞానం వల్ల అలాంటి కోటాను కోట్ల మంచి చెడు వాసనలు మానవుల మనసులను పట్టుకుంటాయి. అదంతా పూర్తిగా బాబాకి తెలుసు. మనసుకొచ్చే ఆలోచనలు శత్రువులకు కూడా రావు అన్న ఈ సామెత అందరికీ తెలుసు. ఇతరులెవరికీ మన మనసులోని చెడు ఆలోచనలు తెలియవు. కానీ సాయి మహారాజ్ మాత్రం వెంటనే వాటిని తెలుసుకుంటారు. ఎంతో దయామయి అయిన ఆ జనని ఆ దుష్ట ఆలోచనలన్నింటినీ తన కడుపులో పెట్టుకుంటుంది. పరోపకారాన్ని గురించిన చక్కటి ఆలోచనను
సరి అయిన సమయం చూసి చెప్తుంది. కనుక నా మనసులోని ఈ ఆలోచనను తెలుసుకుని బాబా నాతో ఇలా అన్నారు, లే, ఆ శ్యామగాడి దగ్గరికి వెళ్ళి 15 రూపాయలు దక్షిణతే. వాడి దగ్గర కాసేపు కూర్చొని ఇద్దరూ మాట్లాడుకోండి. వాడిచ్చిన దక్షిణ తీసుకొని వెంటనే వచ్చేసేయి. సాయినాథుడు నాపై కృప చూపాలని దక్షిణను నిమిత్తంగా చేసుకొని నాతో ఇలా అన్నారు, ఇప్పటికిప్పుడు శ్యామగాడి దగ్గరికి వెళ్ళి నా కోసం డబ్బడికి తీసుకురా అని ఆజ్ఞాపించిన తరువాత అక్కడే కూర్చునే ధైర్యం ఎవరికి ఉంటుంది? కూర్చుంటే ఆజ్ఞాభంగం అవుతుందని నేను ఆజ్ఞ తీసుకుని వెంటనే లేచి శ్యామారావు దగ్గరికి వెళ్ళాను. అప్పుడే స్నానం చేసి శ్యామారావు ధవతి కట్టుకుంటూ బయట నిలబడి ఉన్నాడు. స్నానం పూర్తి చేసి ఉతికిన వస్త్రం ధరించి అతను నోటితో నామస్మరణ చేస్తూ ధవతి కుచ్చెళ్ళు పెట్టుకుంటున్నాడు. నాతో అతను ఇలా అన్నాడు, ఏమిటి అర్ధాంతరంగా ఇలా మసీదు నుంచి వచ్చేసారేమిటి? ముఖం అస్వస్థతగా ఉన్నట్టుంది. ఈరోజు ఒంటరిగా వచ్చారేం? రండి, ఇక్కడ కూర్చోండి. నేను ఇప్పుడే స్నానం చేసి ధవతి కట్టుకుంటున్నాను. నేను వెళ్ళి దేవుడి పూజ పూర్తి చేసుకొని ఇట్టే తిరిగి వస్తాను. మీరు తాంబూలం వేసుకోండి. ఈ లోపల నేను పూజ చేసుకొని వస్తాను. మరప్పుడు తీరిగ్గా ప్రశాంతంగా మాట్లాడుకుందాం. మాధవరావు ఇంట్లోకి వెళ్ళిపోయాడు. అప్పుడు కిటికీలో నాదభాగవత గ్రంథం ఉంది. దాన్ని ఊరికే చేతిలోకి తీసుకున్నాను. అదృష్టవశాత్తు గ్రంథం తెరిచాను. ఏ భావన లేకుండా చదవటం మొదలుపెట్టాను. అప్పుడు ఉదయం నేను చదువుతూ అర్ధాంతరంగా ఆపిన భాగమే చదవడానికి వచ్చింది. మనసుకెంతో ఆశ్చర్యం కలిగింది. ఆ రోజు ఉదయం సోమరితనంతో పారాయణ చేయడం ఆపేశాను. దాన్ని బాబా పూర్తి చేయించారు. పైగా నాకు శిక్షణ ఇచ్చారు. నియమం అంటే నియమంగా చదవటం అని. అది నిశ్చింతగా సంపూర్ణంగా చదవకుండా ఆ నియమిత ఉపాసనను అసంపూర్ణంగా ఆపి అలా తమ స్థానం నుంచి కదలకూడదు. ఇప్పుడు సందర్భానుసారం ఈ నాద భాగవతం గురించి కొంచెం గుర్తొచ్చింది. దాన్ని ఆపలేం కనుక శ్రోతలు దాన్ని ఆధారపూర్వకంగా వినండి. గురుభక్తి రసామృతంలో పూర్తిగా నిండిన ఈ నాద భాగవతాన్ని సాయిబాబా కృపను పొందిన కాకాసాహెబ్ దీక్షిత్ రోజు చదివేవాడు. అఖిల జగత్తుని ఉద్ధరించడానికి నారాయణుడు బ్రహ్మదేవుడు అనే భూమిలో దీన్ని నాటాడు. దాన్ని బ్రహ్మదేవుడు నారదుడనే పొలంలో పండించాడు. ఆ పొలంలో పండిన పంట ధాన్యాన్ని వ్యాసుడు 10 లక్షణాలను అంటే గుణధర్మాలను యుక్తంగా పోగు చేశాడు. సృష్టి ఉత్పత్తి, దైవం, వీరులు ఇత్యాది పురాణాలకి అవసరమైన 10 లక్షణాలతో యుక్తమైన శ్రీమద్ భాగవత మహాపురాణాన్ని రచించాడు. దీన్ని సుఖమహర్షి పరీక్షిత్ మహారాజు అనే కళ్ళెంలో కుప్పపోసి నూర్చి వేరు చేశాడు. దీన్ని శ్రీధర స్వామి తూర్పారబట్టి చేటతో చెరిగి చెత్తను ఏరేయటంగా దాన్ని జనార్దన స్వామి కొలిచాడు. దాంతో పైఠానుకు చెందిన ఏకనాథ మహారాజ్ రుచికరమైన పిండి వంటతో భోజనాన్ని తయారు చేశాడు. ఈ భాగవత పురాణంలోని 11వ స్కంధం అంటే భక్తిరసమనే సౌఖ్యనిధే. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. 30. ఆ భాగవత మహాపురాణంలోని 11వ స్కందం అంటే భక్తిరసం అనే సౌఖ్యనిదే. 31వ అధ్యాయంలో ఉన్న ఆ గ్రంథం శ్రీకృష్ణ భగవానులు క్రీడించే స్థానం. కాకాసాహెబ్ దాన్ని నిత్యము పఠించేవాడు. ఈ నాథ భాగవతాన్ని కాకాసాహెబ్ దీక్షిత్ పగటివేళ నిరూపిస్తూ ఉండేవాడు. రాత్రిపూట భావార్థ రామాయణం చదువుతుండేవాడు. ఈ గ్రంథాన్ని కూడా గురువు ఆజ్ఞను అనుసరించి దీక్షిత్ చదువుతూ ఉండేవాడు. నాద భాగవతం అంటే భక్తి సుఖామృత సారమే. అంతెందుకు, జ్ఞానేశ్వరి యొక్క మరో అవతారమే. ఇది నిజంగా ఏకనాథ్ మహారాజ్ మహారాష్ట్రకు చేసిన గొప్ప ఉపకారం.
ఉదయాన్నే స్నానం చేసి నిత్యకర్మ, సాయి పూజ, ఇతర దేవతల పూజార్చనలు, హారతి, నైవేద్యం మొదలైనవి పూర్తి చేసి పాలను ప్రసాదంగా కొంచెంగా ఉపాహారం చేసి శ్రోతలతో కలిసి నిత్య నియమంగా దీక్షిత్ ఈ గ్రంథాన్ని సవివరంగా ఆధారపూర్వకంగా చదివేవాడు. దాని మాధుర్యాన్ని ఏమని వర్ణించను? దీని మాధుర్యం వల్ల భగవత్ పరాయణుడు తుకారాం మహారాజ్ బండారా అనే పర్వతం మీద ఏకాంతంలో 1000 సార్లు పారాయణ చేశారు. ఆ గ్రంథం మహాప్రసాదికము, దివ్యము అయినది. లోకుల ఉద్ధరణ కోసం దాన్ని చదవమని నిష్ఠాగరిష్ఠుడైన శిష్యుడు దీక్షిత్ని సమర్థ సాయి ఆజ్ఞాపించారు. ఈ ఉద్ధవ గీతలో అంటే భాగవతం 11వ స్కందాన్ని ఉద్ధవ గీత అంటారు. ఉద్ధవుడు యాదవ కులానికి చెందిన శ్రీకృష్ణునికి సేవకుడు. అతనికి శ్రీకృష్ణుడు నిజధామానికి వెళ్లే ముందు చేసిన ఉపదేశం ఈ స్కందంలో ఉంటుంది. భగవంతుడు ప్రకటమవ్వాలని దీన్ని పారాయణ చేసే భక్తులకి అరణ్యాల్లోకి, వనాల్లోకి పోకుండానే ఆ భగవంతుడు ప్రాప్తిస్తాడు. మహాభారతంలో శ్రీకృష్ణార్జునుల సంవాదం ఉంది. దానికన్నా శ్రీకృష్ణ ఉద్ధవుల సంవాదం రసభరితమైనది. ఆ ఉపదేశాన్ని ఈ నాద భాగవతంలో ఏకనాథ్ మహారాజ్ ప్రేమపూరితమైన శబ్దాలతో యథాతథంగా వర్ణించారు. సరే, ఈ ప్రాసాదిక గ్రంథాన్ని జ్ఞానదేవుని జ్ఞానేశ్వరితో పాటు సమర్థ కృపాలు సాయినాథులు షిరిడీలో ప్రతిరోజు చదివించేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. సకారం హరి ఉరఫ్ బాపు సాహెబ్ జోగ్ని ఈ గ్రంథాన్ని రావ్ బహదూర్ సాటేవాడలో చదవమని బాబా ఆజ్ఞాపించారు. దీంతో భక్తులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ప్రతిరోజు బాబా ఎంతో మంది భక్తుల చేత వారికి శుభం కలగాలన్న కోరికతో ఈ గ్రంథాన్ని వారిపై కరుణతో శ్రవణం చేయించేవారు. అనుగ్రహించే విషయంలో బాబా కుశలత గొప్పది. భక్తులు దగ్గరలో ఉన్నా లేక దూరంగా ఉన్నా బాబా వారి హృదయాల్లో వారి దగ్గరే ఉండి అనేక రకాలుగా వారికి ఉపదేశించేవారు. తాము మసీదులోనే కూర్చుని ఉన్న కొందరిని కొన్ని పనుల్లో నియమించి వారికి తమ శక్తినిచ్చి వాటిని పూర్తి చేయించేవారు. బాపు సాహెబ్ జోగ్ రావ్ బహదూర్ సాటేవాడాలో గ్రంథాన్ని చదవమని చెప్పగా జోగ్ దాని నియమంగా నిత్యము చదువుతుంటే శ్రోతలు వినేందుకొచ్చేవారు. మధ్యాహ్న భోజనం తరువాత జోగ్ కూడా ఎప్పుడూ బాబా వద్దకు వెళ్ళి ఆయన చరణాలకు నమస్కరించి విభూతి తీసుకుని గ్రంథం చదివేందుకు అనుమతి అడిగేవాడు. అతను కొన్నిసార్లు జ్ఞానేశ్వరి చదివేవాడు, కొన్నిసార్లు నాగభాగవతాన్ని గొప్ప ఆనందంతో పారాయణ చేసేవాడు, అర్థంతో సహా వ్యాఖ్యానించేవాడు. ఈ ప్రకారంగా జోగ్కి గ్రంథ పారాయణకి అనుమతి ఇచ్చాక బాబా తమని కలవటానికొచ్చిన భక్తుల్లో ఎందరినో వెంటనే గ్రంథ శ్రవణానికి పంపేవారు. అప్పుడప్పుడు బాబా స్వయంగా చిన్న చిన్న కథలు చెప్తుండేవారు. శ్రోతలు వాటిని తమ స్మృతిపదంలో భద్రపరుచుకునేవారు. శ్రోతలు వాటిని విన్న తరువాత బాబా వారితో లేవండి, వాడాకి వెళ్ళి గ్రంథాన్ని వినండి అనేవారు. ఆ భావార్థులైన శ్రోతలు గ్రంథం వినటానికి వెళ్ళినప్పుడు గ్రంథంలో కూడా అదే కథ వచ్చేది. దానివల్ల ఇంతకు ముందు బాబా చెప్పిన కథ వారి మనసుల్లో మరింత దృఢంగా నాటుకునేది. దాని అర్థం పూర్తిగా బోధపడేది. జ్ఞానేశ్వరుడి జ్ఞానేశ్వరిలో లేదా ఏకనాథ వాణిలో బాబా కథలు పదే పదే వచ్చేవి. దానితో శ్రోతలకు ఎంతో ఆశ్చర్యం కలిగేది. ఒక్కోసారి గ్రంథంలో ఓ భాగాన్ని చదివేటప్పుడు బాబా అలా ఆజ్ఞాపించకపోయినా బాబా మొదట్లో చెప్పిన గోష్ఠికి సంబంధించిన భాగం గ్రంథంలో జోగ్ చదివే భాగంలో వచ్చేది. భగవద్గీత, భాగవతం ఈ రెండు గ్రంథాలే భాగవత ధర్మాలు సారభూతాలు.
వీటిని జోగ్ ప్రతిరోజు చదివేవాడు. భగవద్గీతకి మరాఠీ టీకా జ్ఞానేశ్వరి, దాని పేరు భావార్థ దీపిక. భాగవతంలోని 11వ స్కందం ఏకనాథ మహారాజ్ నాద భాగవతంలోని పరమార్థ నిరూపణకి ఆధారం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. సరే, ఈ భాగవతాన్ని సాంప్రదాయాన్ని అనుసరించి నిత్యక్రమంగా నియమంగా నేను కూడా చదివేవాణ్ణి. కానీ ఆ రోజు దానికి అవరోధం కలిగింది. అందులోని ఒక కథను సగం చదువుతుండగా భక్తులు మసీదుకు పోయేందుకు బయలుదేరారు. నేను కూడా గ్రంథాన్ని చదువుతూ మధ్యలో దాన్ని అలాగే వదిలేసి మసీదు వైపు పరిగెత్తాను. నా మనసులో బాబా కబుర్లు వినాలనే కోరిక ఉంది. కానీ బాబా మనసులో వేరే ఏదో ఉంది. భాగవత పఠన వదిలేసి వేరే పనులు చేస్తే బాబాకి సంతోషం కలగదు. కనుక నిత్య పఠనంలో మిగిలిన భాగవత భాగాన్ని బాబా నా చేత బలవంతంగా చదివించారనిపించింది. అలా బాబా యొక్క గొప్ప ప్రేమ గుర్తొస్తే గుండె లోతుల్లోంచి ప్రేమ వరదలు పొంగుతాయి. సరే, ఇక్కడ నాద భాగవత కథ పూర్తయింది. దానికి సంబంధించిన చిన్న కథ కూడా పూర్తయింది. మాధవరావు పూజ పూర్తి చేసుకుని బయటకొచ్చాడు. బాబా మీకు పంపిన సందేశాన్ని తీసుకొచ్చారండి. మీ దగ్గర 15 రూపాయల దక్షిణ తీసుకురమ్మన్నారు బాబా. సరిగ్గా నేను బాబా సేవ చేస్తున్నప్పుడే మీరు బాబాకి గుర్తొచ్చారు. ఆయన నాతో లేచి శ్యామ దగ్గరికి వెళ్ళి దక్షిణ తీసుకునిరా, అతని ఇంట్లో కూర్చుని కాసేపు అతనితో మాట్లాడిన తర్వాత తిరిగిరా అన్నాను. ఇది విని మాధవరావు ఆశ్చర్యచకితుడై ఇలా అన్నాడు, డబ్బుకి బదులు నా నమస్కారాలు తీసుకువెళ్ళండి, ఇదే నా దక్షిణ. దానికి నేనన్నాను, సరే, ఇప్పుడు ఈ పనొకటయింది. మీ 15 నమస్కారాలు నాతో తీసుకెళ్తాను. కానీ కూర్చొని మాట్లాడండి. ఏం చెప్తారో చెప్పండి. వినాలన్న నా కోర్కెను తీర్చండి. బాబా పవిత్ర యశోగాథలచే గంగావాహినిలో మునకలు వేసి పాపాలను ప్రక్షాళన చేసుకుందాం. అప్పుడు మాధవరావు, మీరు కూర్చోండి, ఈ దేవుడి ఆట ఇలాగే ఉంటుంది. మీకు కూడా అంతా తెలుసు. క్షణంసేపు విశ్రాంతి తీసుకోండి. ఇవిగో ఆకులు, ఇదిగో కాచు, డబ్బాలో వక్క సున్నం ఉన్నాయి. నేనొక నిమిషంలో తలకి టోపీ పెట్టుకొని వస్తాను. సాయిబాబా లీలలకు పరిమితి లేదు. నేను మీకు ఎన్నని చెప్పను. షిరిడీకి వచ్చినప్పటి నుంచి మీరు ఎన్నో చూశారు. నేను కేవలం చదువులేని పల్లెటూరి వాడిని. మీరందరూ పట్టణంలో ఉండే సుశిక్షితులైన మానవులు. మీతో ఆయన అతర్క్య లీలలు నేను ఏమని వర్ణించను అని మాధవరావు ఇంట్లోకి వెళ్ళి దేవుడిపై పూలు చల్లి టోపీ పెట్టుకొని వెంటనే బయటకొచ్చి నాతో మాట్లాడుతూ కూర్చున్నాడు. ఈ దేవుని లీలలు ఆలోచన కందవు. ఆయన చాతుర్యం ఎవరికీ సరిగా అర్థం కాదు. ఆయన ఆటకు అంతు లేదు. ఆట ఆడి ఆయన ఆట నుంచి వేరుగా ఉంటారు. మీరు చదువుకున్న భక్తులు, ఒకరికంటే ఒకరు విద్వాంసులు. చదువురాని మాకు బాబా యొక్క ఈ అగాధ చరిత్ర ఎలా అర్థమవుతుంది? ఆయన స్వయంగా తామే చెప్పకుండా నా దగ్గరకు మిమ్మల్ని ఎలా పంపించారు? ఆయన చేతలు ఆయనకే తెలియాలి. ఆయన ఆచరణ మానవుల ఆచరణని పోలి ఉండదు. ఇప్పుడు సందర్భానుసారం ఓ చక్కటి విషయం గుర్తుకొచ్చింది. అయితే ఈ విషయం చెప్పుకొని కొంచెం కాలక్షేపం చేద్దాం. ప్రత్యక్షంగా నా కళ్ళెదుట జరిగిన దాన్ని చెప్తాను. భక్తుల మనసులో నిశ్చయాన్ని బట్టి బాబా వారి కోరికను నెరవేర్చేవారు. అయితే అప్పుడప్పుడు ఆ మానవులను తీవ్రమైన పరీక్షలకు గురి చేసేవారు. భక్తుల భక్తిని, ప్రేమను పరీక్షించిన తరువాతే వారికి ఉపదేశించేవారు. ఉపదేశం అన్న మాట చెవిన పడగానే నాకు సాటే గురి చరిత్ర విషయం గుర్తుకొచ్చింది.
నా చిత్తంలో తళుక్కున మెరుపు మెరిసినట్టయింది. మసీదులో ఉన్న నన్ను శ్యామ దగ్గరకు పంపించమనే బాబా ఉపాయం నా చంచల చిత్తాన్ని స్థిరం చేయటానికి కాదా? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబు. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీకి జై. బాబా చేతలు విలక్షణం. సరే, ఈ ఆలోచన కలగగానే నేను దాన్ని మనసులో అలాగే అణిచేశాను. కథ వినాలనే కోరిక రెట్టింపైంది. దాన్ని పూర్తి చేయాలని నేను నిశ్చయించుకున్నాను. అప్పుడు బాబా గురించిన చిన్న చిన్న కథలు చెప్పడం ప్రారంభమైంది. ఆయన భక్తవత్సలత చూసి నాకు ఆనందం కలగసాగింది. తరువాత శ్యామారావు మరో కథ చెప్పాడు. అతనిలా అన్నాడు, దేశముకుల వంశానికి చెందిన స్త్రీ ఒక ఆమె ఉండేది. ఆమె మనసులో సత్పురుషులను చూడాలనే కోరిక ఉండేది. సాయిబాబా కీర్తిని విని సంగంనేర్లోని జనులతో కలిసి ఆమె బాబా దర్శనం చేసుకోవాలనే కోరికతో షిరిడి వచ్చింది. ఈమె బాషాబా దేశ్ముఖ్ తల్లి. ఆమె పేరు రాధాబాయ్. సాయిబాబా చరణాల్లో భక్తిని పెట్టి ఆమె ఆయన దర్శనం చేసుకుంది. దర్శనం యథావిధిగా అయింది. దారిలో కలిగిన అలసట పోయింది. శ్రీవారి పాదాలపై ప్రేమ కలిగింది. ఆమెకు తన తీవ్ర ఇచ్చ జ్ఞాపకం వచ్చింది. ఆమె మనసులో ఉన్న తీవ్ర ఇచ్చ ఏమిటంటే శ్రీ సాయిబాబాని తన గురువుగా చేసుకోవటం. అలా చేస్తే ఆయన యోగ్యమైన సందేశం ఇస్తారు, ఉపదేశం ఇస్తారు. దానితో తను పరమార్థాన్ని పొందుతుంది. ఆమె వయసులో ఎంతో వృద్ధురాలు. ఆమెకు బాబా మీద అత్యంత నిష్ఠ ఉండేది. బాబా నుంచి ఎలాగైనా సరే ఉపదేశం పొందాలని ఆమె మనసులో తీవ్ర నిశ్చయం చేసుకుంది. తనపై కృప చూపి ఒక మంత్రాన్ని తన చెవిలో చెప్పినంత వరకు షిరిడి వదిలేసి వేరే చోటకి పోరాదని నిశ్చయించుకుంది. శ్రీ సాయిబాబా నోటి నుంచి తప్పక మంత్రం తీసుకుంటాను. ఇతరుల దగ్గర నుంచి తీసుకున్నవి పవిత్రమైనవి కావు. శ్రీ సాయిబాబా పుణ్యాత్ములు, గొప్ప మహాత్ములు. ఆయనే నాపై అనుగ్రహం చూపిస్తారు అని అంతఃకరణలో దృఢంగా నిశ్చయించుకొని ఆమె అన్నము నీళ్లు మానేసి భీష్మించు కూర్చుంది. అసలే ఆమె వృద్ధురాలు. కడుపులో అణువంతైన ఆహారం లేదు. పచ్చి మంచినీళ్ళైనా ముట్టుకోలేదు. ఉపదేశం మీద అపరిమిత శ్రద్ధ. వృద్ధురాలు 3 రోజులు రాత్రింబవళ్ళు ఉపవాసంతో ఉంది. బాబా ఉపదేశించినంత వరకు ఆమె అన్నపానీయాలు వదిలేసి పట్టుదలగా కూర్చోవాలని, మంత్రోపదేశం లేకపోతే షిరిడి వచ్చి వెళ్ళటంలో అర్థం లేదని అనుకున్నది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरत बाबूजी की जय. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. బసలోని ఆమె నిరాహార దీక్ష పట్టడం వల్ల చాలా కఠిన సందర్భం ఎదురైంది. అన్నం నీళ్లు వదిలేసి ఆమె 3 రోజులు అలా ఉండిపోయింది. ఆ దేశ్ముఖ్ స్త్రీ నీరసించి ఉదాసీనంగా అయిపోయింది. ఈ దురదృష్టవంతురాల్ని ఏమనాలి? ఈ వృద్ధురాలికి చావన్నా భయం లేదేం అనుకుంటూ మాధవరావు ఇది మంచిది కాదనుకున్నాడు. అప్పుడతడు మసీదులో బాబా వద్ద కూర్చొని ఉన్నాడు. బాబా అతన్ని రోజులాగే కుశల ప్రశ్నలేశారు. శ్యామ, ఈరోజు విశేషాలేమిటి? అంతా బావుంది కదా? ఆ నారాయణ తేలి ఈ మాట ఒకానొక ఆంతరంగికమైన దుష్టవృత్తిని ఉద్దేశించి బాబా పదే పదే అనేవారు. చాలా మితిమించిపోయాడు. నన్నెంతో బాధిస్తున్నాడు. అసలే వృద్ధురాలి మొండి పట్టు చూసి
బాధగా ఉన్న శ్యామ బాబాని వెంటనే ఇలా అడిగాడు, ఇదేమి ఇంద్రజాలం దేవా, ఇప్పుడు నిజంగా ఏం చెయ్యాలి? మీ ఆట ఇతరులకు అర్థం కాదు. ఒక్కొక్క మనిషిని మీరు ఇక్కడికి రప్పిస్తారు, వాళ్ళని గురించి మమ్మల్ని అడుగుతారు. ఈ వృద్ధురాలైన స్త్రీ ఓ కోరికతో 3 రోజుల నుంచి అన్నపానాలు లేకుండా ఉపవాసంతో ఉంది. ఆ వృద్ధురాలు మొండిది. మీ పాదాల్లో ఆమె దృఢంగా నిష్ట పెట్టుకుంది. ఆమె వైపు మీరసలు చూడటమే లేదు. ఆమెను ఊరికే ఎందుకు కష్టపెడుతున్నారు? అసలే క్షీణించి ఉన్న ఆమె మొండి పట్టుతో ఉంది. అన్నం లేకపోతే ఆమె ఖచ్చితంగా చనిపోతుందని నాకు అనిపిస్తుంది. వృద్ధురాలు ఉపదేశం కోసం సాయి దర్శనానికి పోయింది. కానీ సాయిబాబాకి దయ కలగలేదు. ఆయన ఆమె మరణానికి కారణమైనారని లోకులంటారు. బాబా అలాంటి దోషారోపణలను కలగనీయకండి. ఆమెకు ఆమె హితాన్ని గురించిన మాటలు చెప్పండి. ఆమెపై కృప చూపి ఈ అపయశస్సు తొలగించండి. వృద్ధురాలి దేహంలో ఇప్పుడు శక్తి మిగల్లేదు. ఆమె ప్రాణాలు తల్లడిల్లిపోయాయి. ఆమె మరణిస్తే మీకు చెడ్డ పేరొస్తుంది. వృద్ధురాలి నియమం నెరవేరటం కష్టం. దురదృష్టవశాత్తు ఆ వృద్ధురాలు చనిపోతే చాలా చెడు జరుగుతుందని మాకెంతో చింత కలుగుతుంది. వృద్ధురాలేమో మొండిగా కూర్చుంది. ఆమెపై మీరు కృప దయ చూపకపోతే ఆమె జీవించి ఉండదు. మీ నోటితో ఆమెకు ఏదైనా చెప్పండి. ఇప్పుడు అధ్యాయ పరిమితి అయిపోయింది. తర్వాత విషయాన్ని వినాలన్న శ్రోతల కోరిక రాబోయే అధ్యాయంలో భక్తి రసంతో కలిసి నిజంగా నెరవేరుతుంది. తర్వాత బాబా ప్రేమతో ఆ వృద్ధురాలికి చేసిన ఉపదేశాన్ని విచారణపూర్వకంగా వింటే అవిద్య పట్టు సడలుతుంది. హేమాడ్పంత్ సాయి పాదాలకు శరణు వచ్చాడు. శ్రోతలకు సాష్టాంగం చేసి ఇలా విన్నపం చేస్తున్నాడు. స్వల్ప ప్రయాసతో సంసారాన్ని దాటిపోవడానికి శ్రవణ తత్పరును కండి. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ ఇచ్చిన భక్త హేమాడ్పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని మదనుగ్రహం 1 అనే పేరు గల 18వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरत बाबूजी की जय. పంతొమ్మిదవ అధ్యాయం మదనుగ్రహం. నా మీద అంటే స్వయంగా హేమాడ్పంతు మీద కురిసిన కృపాప్రసాద వర్ణన 2వ భాగం. శ్రీ గణేశునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజ్కి నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీత శ్రీ రామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. సాయి సూక్ష్మం కన్నా అతి సూక్ష్మం, స్థూలం కన్నా అత్యంత స్థూలం, బ్రహ్మదేవుడి నుంచి అతి సూక్ష్మమైన మొక్క వరకు అన్ని రకాల వస్తువులు ఆయనే. అలాంటి సద్వస్తువుకి రంగుని రూపాన్ని ఏదో ఆకారాన్ని ఇచ్చి కళ్ళతో చూడాలని అంతఃకరణలో వాంఛ కలిగింది. సూర్యోపాసకులు దీపపు బత్తిని వెలిగించి సూర్యుడికి భక్తిభావంతో హారతిస్తారు. లేదా గణపతి భక్తులు బెల్లంతో గణపతిని చేసి ఆ బెల్లాన్నే ఆయనకి నైవేద్యం ఇస్తారు. కొందరు మహాసాగరం నుంచి దోసలితో నీరు తీసుకుని దాన్నే దానికి అర్ఘ్యం ఇస్తారు. ఇదంతా పైకి చూడ్డానికి యోగ్యం అనిపించదు. అయితే సూర్యభగవానుడు, సాగరుడు వీరు ఎంతో ఉదార చిత్తంతో ఉండటం వల్ల వారు భక్తుల భావాన్ని చూస్తారు. వారి ఉచితానుచితాలను ఏం పట్టించుకుంటారు? భక్తులను గౌరవించటమే వారి కోరిక. ఒకేలాంటి స్వభావం లేక వ్యసనం లేదా ఇష్టాలు కలిగి ఉన్న వారికి మైత్రి ఉండడం అది ఒకవేళ సామాన్య నియమం అయినప్పటికీ దేహము ఆత్మ ఏకత్రంగా ఉండవ అనేది గొప్ప. ఆపలేనటువంటి అపవాదమే విరుద్ధమే
స్వాభావికంగా ఒకదానికొకటి ఎంతో వేరుగా ఉన్నప్పటికీ ఆ రెండింటి మైత్రి ఆశ్చర్యకరం. ఒకటి లేకుండా మరోటి ఉండదు. అవి ఒక్క క్షణమైనా వేరుగా ఉండవు. ఈ దేహం నాశవంతమైనది. అయితే ఆత్మస్థితి ఏ రకమైన తేడా లేదా మార్పు లేకుండా ఉంటుంది. ఎన్నటికీ నశించదు. ఈ రెండింటి ప్రేమ అపరిమితం. అందువల్లే సంసార చక్రంలో మళ్ళీ మళ్ళీ మానవులు పరిభ్రమించవలసి వస్తుంది. ఆత్మ ఓ గొప్ప శక్తి. దీనికన్నా అవ్యాకృతం అంటే సూక్ష్మంగా ఉండేదే ఆకాశం, ప్రకృతి లేదా అవ్యక్తం. దాన్నే మాయ అని కూడా అంటారు. వీటన్నింటికన్నా పురుషుడు సూక్ష్మంగా ఉంటాడు. అక్కడ సమస్త ఇంద్రియాలు విశ్రాంతిగా ఉంటాయి. సర్వుల అంతిమగతి శుద్ధ బ్రహ్మ అతనే. అలా ఆ ఆత్మ స్వతహాగా నిర్వికారి. అది స్ఫుటికంలాగా దోషరహితంగా ఉండి సంసారంలో మాయతో కర్మలతో బంధించబడినట్లు కనిపిస్తుంది. స్ఫటికం ఎరుపుతో ఎర్రగా, నలుపుతో నల్లగా, పసుపుతో పచ్చగా కనిపిస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీకి జై. అయితే మూలంలో అది అన్ని రంగుల నుంచి వేరుగా స్థితచరం లేకుండా నిర్మలంగా ఉంటుంది. దూరంగా మైదానంలో మృగజలం ఉందనిపిస్తుంది. ముత్యపు చిప్ప వద్ద తలతలమనే వెండి భాసిస్తుంది. త్రాటి చుట్టని చూసి ఊరికే సర్పం అనే మిథ్యాభ్రాంతి కలుగుతుంది. త్రాటి మీద స్పర్శ ఆరోపణ వస్తుతః ఆధారం లేకుండా పొరపాటున అయినట్లే, అలాగే నేను దేహమే ఉన్నాను అనే అభిమానం మూలంలోకి ముక్త స్థితిలో ఉన్న ఆత్మకి మిథ్యాబంధనాన్ని తీసుకొస్తుంది. దేహము, ఇంద్రియాలు, మనసు, ప్రాణము వీటి నుంచి ఆత్మ అన్యగుణ ధర్మంలో ఉంటుంది. అది తన తేజస్సుతో ప్రకాశిస్తుంది. అది శుద్ధ చైతన్యయుక్తంగా ఆకార వికార రహితంగా ఉంటుంది. దేహము, బుద్ధి, మనసు వీటిపై అభిమానం ఉన్నంత వరకు కర్తృత్వం, భోక్తృత్వం ఉంటుంది. జ్ఞానం ఆపగలిగినది కాదు. మర్రి బీజం ఎంత సూక్ష్మం అయితే దాన్ని గర్భంలో సంపూర్ణంగా మర్రి వృక్షం యొక్క శక్తి నిలువ ఉంటుంది. ఆ వృక్షం కడుపులో లెక్కలేనన్ని గింజలు ఉంటాయి. ఆ బీజాల్లో కోట్లాది వృక్షాలుంటాయి. అది బీజ ఏకలే, బీజ అంకురులే, ఏకబీజ పోటీతర్ కోటి కోటి. ఆ ప్రకారంగా మర్రి చెట్టు ప్రతి ఒక్క బీజం కడుపులో ఒక్కొక్క మర్రి వృక్షం తయారవుతుంది. ఆ అనుభవం సృష్టి నాశపర్యంతం అవుతూ ఉంటుంది. ఈ విశ్వంలో కూడా అలాగే జరుగుతూ ఉంటుంది అని చక్కగా గుర్తుపెట్టుకొని చూడాలి. శాశ్వతత్వాన్ని, నిర్భయత్వాన్ని, ముక్తిని, స్వతంత్రతని, పరమాత్మని ప్రాప్తింప చేసుకోవటంలోనే జన్మకు సఫలత కలుగుతుంది. మానవ జీవితానికి అంతిమ ధ్యేయం ఇదే. జ్ఞానం లేకపోతే మోక్షం ఉండదు. విరక్తి లేకుండా జ్ఞానం ప్రాప్తించదు. ప్రపంచం అనిత్యమని అనిపించినంత వరకు విరక్తి కల్పన స్ఫురించదు. అయితే ఈ ప్రపంచం అనినిత్యం అనిపించటంలోనే జగత్తు అస్తిత్వం దృష్టికి గుపిస్తుంది. బాటసారి ఆశ్చర్యపోతాడు. అతనికి ఎటు పోవాలో తెలియదు. విశ్వాభాసం అలా ఉంటుంది. శుద్ధ జ్ఞాన స్వరూప పరమాత్మలో మాయా మిథ్యావిలాసం ఉంటుంది. అది ప్రపంచంలో ఉద్భవించిన స్వప్నం యొక్క దృశ్యమే. దానికోసం ఊరికే ఎందుకు బాధపడాలి? స్వప్నం నుంచి మెలకువ వచ్చాక స్వప్నం నశించిపోతుంది. కనుక సస్వరూపంలో స్థితమై ఉండే వారికి ప్రపంచంలోని కీర్తి, సత్తా, సంపత్తి ఇత్యాదుల ప్రాప్తింప చేసుకోవాలని గుర్తుండదు. సర్వము ఆత్మ యొక్క ఐక్యత అయి ఉంది అనే అనుభవ జ్ఞానం కలగకుండా, ఆత్మ యొక్క నిజస్వరూపం తెలుసుకోకుండా శోకమోహాల బంధనం తెగిపోగల మరో సావధాన మార్గం లేదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. జ్ఞాన మార్గం అన్నింటిలోనూ శ్రేష్ఠ మార్గం అని బాబా రాత్రింబవళ్ళు ఉపదేశం చేసినప్పటికీ
ఆయన సర్వసాధారణంగా భక్తి మార్గాన్ని అవలంబించమని చెప్పేవారు. జ్ఞాన మార్గం మహిమ చెప్తున్నప్పుడు ఆయన ఇలా అనేవారు: జ్ఞాన మార్గం రామఫలం లాంటిది, భక్తి మార్గం అంటే సీతాఫలాన్ని ఆస్వాదించటమే అవుతుంది. దాన్ని సహజంగా సాధించగలం. అది ఎంతో రుచిగా మధురంగా ఉంటుంది. జ్ఞానం అంటే బాగా పండిన రామఫలం, భక్తి అంటే మధురమైన సీతాఫలం. రెండు రసంతో నిండి ఒకదానికన్నా మరొకటి మధురంగా ఉంటాయి. సుగంధం కూడా రెండింటిది అలాగే ఒక్కలా ఉంటుంది. రామఫలాన్ని చెట్టు నుంచి కోసి కింద పండించిన వారికి లోపలి గుజ్జు ఘాటుగా ఉంటుంది. ధైర్యంగా ఆ ఫలాన్ని చెట్టు మీదే పండించిన వారికే ఆ మాధుర్యం లభిస్తుంది. రామఫలం మాధుర్యం మంచిదన్న అది భూమి మీద రాలి పడితే ఘాటుగా ఉంటుంది. కనుక చెట్టు మీద దాన్ని పండించడం తెలిసిన వారే దాన్ని ఆస్వాదించగలరు. సీతాఫలం కోసం మాత్రం అలా కష్టపడనవసరం లేదు. దాని మాధుర్యం కొంచెం తక్కువగా ఉంటుంది. అయితే అది ఎంతో విలువైనది. రామఫలానికి భూమి మీద రాలిపడే భీతి ఉంటుంది. అదేవిధంగా జ్ఞాన మార్గం అవలంబించే వారికి నిర్భయత్వం ఉండదు. వారు అనిమ, మహిమ వగైరా అష్టసిద్ధుల మీద విజయం పొందవలసి ఉంటుంది. వాళ్ళు ఏ మాత్రము నిర్లక్ష్యంగా ఉండకూడదు. కనుక దయాసాగరులైన శ్రీ సాయి తమ శిష్యులకు సామాన్యంగా భక్తి, నామస్మరణల గురించే చెప్పేవారు. శ్రీమద్ భగవద్గీతలో భగవాన్ శ్రీకృష్ణులు అర్జునునికి జ్ఞానం కంటే ధ్యానం శ్రేష్టమని చెప్పారు. శ్రీ సాయిబాబా కూడా భక్తులకు సంసార బంధనం పెంచటానికి దీన్నే సాధనగా చెప్పారు. సరే, ఈ విషయానికి సంబంధించిన కథను గత అధ్యాయంలో వర్ణన చేస్తూ ఆపవలసి వచ్చింది. దాన్ని నేనిప్పుడు చెప్తాను, శ్రోతలు వినాలి. వయోవృద్ధురాలైన ఒక ఆమె వార్ధక్యంతో శక్తంతా క్షీణించిపోయి ఎంతో సంకటాలతో ఉంది. ఆమె సాయిబాబాను మంత్రం అడగడానికి అన్నపానాలు మానేయాలని వ్రతం మొదలుపెట్టింది. ఆమె స్థితిని చూసి భయం పుట్టిన మాధవరావు బాబాతో మధ్యవర్తిత్వం చేయటానికి వెళ్ళాడు. గడిచిన కథలో సందర్భం అది. సాయి మనసులోని సంకల్పాలను దర్శింపజేసే ఈ సచ్చరిత అనే జ్యోతి వెలిగింది. దాని కాంతి పుంజాలు మార్గదర్శకమై అవి సాధకులకు, అమాయకులైన భక్తులకు యోగ్య మార్గాన్ని ప్రాప్తింపజేస్తాయి. బాబా ఆజ్ఞతో మాధవరావు నా చేత ప్రారంభింపజేసిన అందమైన కథను మీ ముందు నడిపిస్తాను. మాధవరావు ఇలా అన్నాడు. వృద్ధురాలిని నిశ్చయం చూసి బాబా ఆమెపై అనుగ్రహం చూపారు. ఆమె మనసులోని నిశ్చయాన్ని మార్చగా కథ విలక్షణమైంది. బాబా ఆమెను ప్రేమగా పిలిచి ఇలా అన్నారు. అమ్మా, నువ్వెందుకీ సత్యాగ్రహం చేస్తున్నావు? నీకు మరణం ఎందుకు గుర్తొచ్చింది? ప్రౌఢ స్త్రీలను బాబా అమ్మ అని పిలిచేవారు. పురుషులను కాకా, బాపు లేదా భాయి అని పిలిచేవారు. ఆ పిలుపెంత మధురంగా బాబా హృదయంలో జాలువారే ప్రేమలాగే ఆ పిలుపు కూడా చెవులకు ఇంపుగా మధురంగా ఉండేది. శ్రీ సాయి దుర్బలులు బాధితులపై కరుణామృత రసాధారాలను కురిపించేవారు. సరే, బాబా ఆమెను పిలిచి తమ ఎదుట కూర్చోబెట్టుకొని ప్రేమపూర్వకంగా తమ గురుత్వం యొక్క గుప్త తాళం ఆమె చేతికిచ్చారు. ప్రపంచంలోని దుఃఖ తీవ్రతను తగ్గించటానికి, భక్త చకోరాల దాహాన్ని తీర్చడానికి జ్ఞానమయ మేఘమనే బాబా స్వానందనం అనే జలాన్ని వర్షించటం గురించి వినండి. ఆయన ఇలా అన్నారు. అమ్మా, ప్రాణాన్నిలా ఎందుకు కష్టపెట్టుకుంటున్నావు? నేను కేవలం రొట్టె ముక్కను అడుక్కుని ఫకీరుని. నా వైపు ప్రేమగా చూడు. నిజానికి నేను నీ బిడ్డని. నీవు నాకు అమ్మవి. ఇప్పుడు నా మాటలు శ్రద్ధగా విను. నీకు గొప్పగా సుఖాన్నిచ్చే ఒక విశేషం చెప్తాను. చూడు, నా గురువు గొప్ప అవలియ కృపాసాగరులు. ఆయన సేవ చేసి చేసి నేను అలసిపోయాను. అయితే ఆయన నా చెవిలో ఏ మంత్రము ఉపదేశించలేదు. నా మనసులో కూడా ఆయన్ని ఎన్నడూ వదలకూడదని తీవ్రంగా ప్రయత్నించి ఆయన నోటి నుంచి మంత్రం తీసుకోవాలని ప్రబలంగా కోరిక ఉండేది.
మొదట ఆయన నన్ను దోచుకున్నారు. నన్ను 2 పైసలు అడిగారు. నేను అవి వెంటనే వారికి ఇచ్చాను. మంత్రం ఇవ్వమని ఎంతగానో వేడుకున్నాను. నా గురువు పూర్ణకాములు మరియు ఆయనకు 2 పైసలతో ఏం పని? శిష్యులను డబ్బడిగే వారిని నిష్కాములని ఎలా అనాలి? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. అయితే అలాంటి శంకను మనసులో రానియకూడదు. ఆయన వ్యావహారికమైన డబ్బుని స్వప్నంలో కూడా కోరరు. డబ్బుతో ఆయన చేయవలసిందేముంది? నిష్ఠా సబూరీలే ఆ 2 పైసలు, మరొకటి కాదు. వాటిని నేను వెంటనే ఇచ్చేశాను. అందువల్ల గురుమాత నా పట్ల ప్రసన్నులైనారు. ధైర్యం అంటేనే సహనం. దాన్నెన్నటికీ దూరంగా నెట్టేయకు. ఎప్పుడైనా సరే, ఎలాంటి సందర్భంలోనైనా సరే ఇదే గట్టెక్కిస్తుంది. పురుషుల పౌరసత్వం అంటేనే సహనం. అది సంతాపాన్ని, దైన్యాన్ని తీసేస్తుంది. యుక్తి ప్రయుక్తులతో సంకటాలు నివారిస్తుంది. సమస్త భయాలని పక్కకి నెట్టేస్తుంది. సహనం కావలసినంత కీర్తిని కలిగిస్తుంది. ఆపదలను అవతలికి తరిమేస్తుంది. ఇక్కడ అవిచారం అనే బాధాకరమైన విషయం ఎవరికీ అంతుబట్టనిది. సహనం సద్గుణ రాశి. సద్విచారం అనే రాజుకి రాణి. మనుస్మృతిలో కూడా 10 సద్గుణాల్లో ధృతి అంటే సహనానికే ప్రథమ స్థానం ఇవ్వబడింది. ఆ 6వ శ్లోకంలో 62 నిష్ఠ, సహనం అనేవి సఖ్యమైన అక్కా చెల్లెళ్ళు. పరస్పరం ఒకరికొకరు ప్రాణం. సహనం లేకపోతే మానవుల స్థితి దైన్యంగా అయిపోతుంది. పండితులు కానీ, గొప్ప గుణవంతులు కానీ ఇవి లేకపోతే వారి జీవితం వ్యర్థం. గురువు ఒకవేళ స్వతహాగా సమర్థులైనప్పటికీ శిష్యుల నుంచి వారు తీవ్ర బుద్ధిని, సబల శ్రద్ధని, ధైర్యంతో కూడిన సహనాన్ని అపేక్షిస్తారు. రాయిని, వజ్రాన్ని సానపై అరగదీస్తే శుభ్రపడతాయి. కానీ రాయిగానే ఉంటుంది. వజ్రం మాత్రం తేజస్సుతో దగదగా మెరుస్తుంది. మెరిసేందుకు రెండింటికి ఒకే పద్ధతి అవలంబించినా రాయి వజ్రంలా మెరుస్తుందా? వజ్రం మెరుపుతో వజ్రంగా ఉంటుంది. రాయి తన గుణాన్ని అనుసరించి రాయిగానే ఉండిపోతుంది. 12 సంవత్సరాల పాటు గురు పాదాల వద్ద ఉండిపోయాను. గురువు చిన్న వాన్నైనా నన్ను పెద్దవాడిగా చేశారు. గురువుకి నాపై ఎంతో ప్రేమ ఉండేది. నాకు అన్న వస్త్రాలకు లోటుండేది కాదు. నా గురువు మూర్తి భవించిన భక్తి ప్రేమలే. ఆయనకు శిష్యులపై నిజమైన ప్రేమ ఉండేది. నా గురువు లాంటి గురువులు అరుదు. ఆయన సాన్నిధ్య సుఖ వైభవాన్ని వర్ణించలేను. ఆ ప్రేమను ఏమని వర్ణించాలి? ఆయన ముఖం చూస్తే చాలు నా కళ్ళు అరమోడ్పులై ధ్యానస్థమైపోయాయి. మేమిద్దరం ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళం. నాకు వేరే చూడవలసిందంటూ ఏమీ ఉండేది కాదు. నేను ప్రేమ ముప్పిరిగొనగా రాత్రింబవళ్ళు గురుముఖాన్నే అవలోకిస్తూ ఉండేవాణ్ణి. నాకు ఆకలి, దాహము ఉండేవి కావు. గురువు లేకపోతే నా మనసు అస్వస్థంగా అయిపోయేది. ఆయన తప్ప మరో ధ్యాస ఉండేది కాదు నాకు. ఆయన తప్ప నాకు వేరే లక్ష్యం లేదు. గురువే నా స్మరణగా అయిపోయారు. నిజంగా గురువు కౌశల్యం అద్భుతం. నా గురువు కూడా ఇదే కోరేవారు. అది తప్ప ఆయనకి మరో కోరికే లేదు. ఆయన నన్నెప్పుడూ ఉపేక్షించేవారు కాదు. నా సంకటాల నుంచి నన్నెప్పుడూ రక్షించేవారు. కొన్నిసార్లు నేను గురువు పాదాల వద్ద ఉండేవాణ్ణి. కొన్నిసార్లు నేను సముద్ర తీరంలో ఉండేవాణ్ణి. అయితే మా సహవాస సుఖానికి దూరం అంటూ ఉండేది కాదు. ఆయన నన్ను కృపను నింపుకున్న దృష్టితో సంరక్షించేవారు. తాబేలు తన పిల్లలకు తన దృష్టితో ఆహారం సమకూర్చినట్లే ఉండేది మా గురువు పద్ధతి కూడా. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
సద్గురు శ్రీ సాయినాథుని श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगणों कहे अब क्या बोलो, थक गई मेरी रचना। दासगणों कहे अब क्या बोलो, थक गई मेरी रचना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो, मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई,
तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिन कोई रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा
साई